సినిమా మారింది, టెక్నాలజీ మారింది, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. కానీ ఒక దర్శకుడు మాత్రం ప్రతి తరానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ వచ్చాడు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. చాలా మంది దర్శకులు ఒక జానర్ లో విజయం సాధిస్తే అదే దారిలో ప్రయాణిస్తారు. కానీ సింగీతం ఎప్పుడూ అలా చేయలేదు. ఆయనకు ప్రతి సినిమా ఒక కొత్త ప్రయోగం, ప్రతి కథ ఒక కొత్త సవాలు. 1980లో వచ్చిన మయూరిని చూస్తే ఒక నిజ జీవిత కథను ఎంత హృదయంగా చెప్పవచ్చో చూపించారు. అదే సమయంలో పుష్పక విమానంతో మాటలు లేకుండానే ప్రేక్షకులను 2 గంటలు కట్టిపడేశారు. డైలాగ్ లేకుండా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేయడం అప్పట్లో ఊహకే అందని విషయం. ఆ తర్వాత విచిత్ర సోదరులతో మేకప్ టెక్నాలజీకి కొత్త ప్రమాణాలు సృష్టించారు. కమల్ హాసన్ ను మరుగుజ్జుగా చూపించిన విధానం అప్పటి భారతీయ సినిమాకు ఒక అద్భుతం. ఇక ఆదిత్య 369 గురించి ఎంత చెప్పినా తక్కువే. టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా వినని రోజుల్లోనే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టించాడు. నేడు టైం ట్రావెల్ కథలు కామన్ గా కనిపిస్తున్నా తెలుగు తెరపై ఆ ఆలోచనను తీసుకొచ్చింది సింగీతమే. ఆయన ప్రత్యేకత కథలు తీయడంలో మాత్రమే కాదు, ప్రేక్షకులు రేపు ఏమి చూడాలనుకుంటున్నారో ముందే ఊహించడంలో ఉంది. అందుకు ఆయన సినిమాలు విడుదలైనప్పుడల్లా కొన్నిసార్లు కాలానికి ముందున్నట్లుగా అనిపించాయి. కానీ సంవత్సరాలు గడిచాక వాటి విలువ మరింత పెరిగింది. సింగీతం కెరీర్ ను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ఎప్పుడూ ట్రెండ్ ని ఫాలో కాలేదు, ట్రెండ్ ని సృష్టించారు. ప్రేక్షకులు ఏమి చూస్తున్నారనే దానికంటే ప్రేక్షకులు ఇంకా ఏమి చూడాలనే దానిపైనే ఆయన దృష్టి ఉండేది. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో సింగీతంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ వయసులో కూడా ఒక కొత్త మ్యాజికల్ ఫ్యాంటసీ కథను చెప్పాలని ఆలోచించడం ఆయనలోని సృజనాత్మకత ఇంకా ఎంత సజీవంగా ఉందో చెప్తోంది. నిజానికి సింగీతం గురించి మాట్లాడేటప్పుడు ఆయన వయసు గురించి కాదు, ఆయన ఆలోచనల వయసు గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన సినిమాలు ఎప్పుడూ గతంలో జీవించలేదు, ఎప్పుడూ భవిష్యత్తు వైపే చూశాయి. ఆయన హిట్లు మాత్రమే ఇవ్వలేదు, సినిమా భాషను కూడా మార్చారు. అందుకే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సింగీతంపై అందరి దృష్టి పడింది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.